హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ ఇయర్ ఇదే టైంలో నేను ఈ విలేజ్ గార్డెన్ అయితే అప్లోడ్ చేశాను. 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఈ గార్డెన్కి వచ్చాను నేను. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మొక్కలు, ఫ్లవర్స్ అన్నీ పెరిగిపోయాయి. సో అవన్నీ మీకు చూపిద్దామనేసి మళ్ళీ నేను ఈ విలేజ్ గార్డెన్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, అదేంటంటే నాకు కొద్దిగా సీజనల్ కోల్డ్ వల్ల వాయిస్ అనేది కొంచెం అటు ఇటు ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏనుగు తొండం పూలు అనమాట. ఇవి చాలా బాగున్నాయి ఇవైతే కనుక, ఎందుకంటే వినాయకునికి చాలా ఇష్టము. అలాగే దేవుడిలాగైతే మనం పెట్టడం వల్ల అయితే అలంకరణ అయితే చాలా బాగుంటుంది. ఇవైతే కనుక 2 రకాలు ఉన్నాయన్నమాట. ఆల్రెడీ నేను ఇక్కడ 25 రకాల పూలు అనేవి పూస్తాయి అనమాట. ఆ వీడియో కూడా నేను షార్ట్లో పెట్టాను, అది కూడా మీరు నా ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పొడవుగా ఉన్న చెట్ల పేరైతే నాకు తెలియదు అనమాట. వైట్ కలర్ ఫ్లవర్స్ అనేవి పూస్తాయి పైన చివర్లో. వీటి పేరు మీకు తెలిసి నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. అలాగే ఇక్కడ నిత్యమల్లెలు కూడా రోజు విరగబూస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, దేవుళ్ళకి ఇవన్నీ కూడా చాలా ఇష్టం. ఎల్లో కలర్, వైట్ కలర్, మందారం. సో ఇక్కడ పారిజాతం పూలు కూడా మనకి కనిపిస్తున్నాయి అనమాట. పారిజాతం మొక్కకైతే కనుక పూలు అయితే కనుక రోజుకి 100ల కొద్ది పూలు అనేవి ఇక్కడ పూస్తాయి. అది కాక ఇది నాకు ఒక కొత్త విషయం తెలిసింది ఏంటంటే, ఈ పారిజాతం పూలు అనేవి భూమి మీద పడిన తర్వాతనే దేవుడికి పెట్టడానికి అర్హత అనేసి అన్నారనమాట. సో ఇక్కడ పూల చెట్లే కాకుండా జామ చెట్టు, ఇంకా వచ్చేసి ఇక్కడ అనారు, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి అనమాట. ఇవి కూడా మనకి ఫ్రూట్స్ అనేవి ఆరోగ్యానికి ఎంత మంచిది అందరికీ తెలిసిన విషయమే. సో ఇవి వచ్చేసి నాకు తెలిసి ఇంకొక 2-3 మంత్స్కి అయితే కాపు అనేది వస్తుంది అని అనుకుంటున్నాను నేను. ఇక్కడ మల్లె చెట్టు అయితే చిన్నది ఉందన్నమాట కింద. సో దీనికి కూడా పూలు అనేవి పూస్తాయి. సో ఇక్కడ మందారం చెట్టు చూపిస్తున్నా మీకు నేను. ఈ మందారం అయితే కనుక 4-5 రకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. సో అవి కూడా ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను. సో మందారం పూలలో అయితే కనుక వైట్ కలర్ అనేవి చాలా ఇష్టం కదా. సో సరస్వతి దేవికైనా సరే, అలాగే శివుడికి కూడా వైట్ కలర్ ఫ్లవర్స్ ఏవైనా సరే చాలా ఇష్టం అని అంటుంటారు. సో ఆల్రెడీ నేను ఇక్కడ మార్నింగ్ పూలు కోసి దేవుడికి పెట్టాను, అందుకని పూలు ఎక్కువ లేవు. సో మీకు ఆ మొగ్గలు అనేవి ఎలా ఉన్నాయి అనేసి చూపిస్తున్నాను అనమాట. సో మీరైతే వీడియో అయితే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇక్కడ వైట్ కలర్ మందారం అయితే మీకు చూపిస్తున్నాను. ఈ వైట్ కలర్ అయితే నాకు కూడా చాలా ఇష్టము. అలాగే ఈ ఫ్లవర్స్ అన్నీ మనం దేవుళ్ళకి పెడితే అలంకరణ అనేది ఎంత బాగుంటుందంటే, ఒక ప్రొఫెషనల్ లాగా అలంకారం చేస్తారు కదా మనకి ఎక్కడైనా టెంపుల్స్లలో. సో ఆ విధంగా అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మందారం పూలు అయితే కనుక మీకోసం అనేసి నేను ఒక 3-4 అనేవి చెట్టుకి అలాగే పెట్టాను చూపిద్దామనేసి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటిదంటే పచ్చిమిర్చి చెట్టు అనమాట ఇది. సో ఇవి కూడా మా గార్డెన్లో అయితే కనుక పెంచుతుంది మా అత్తయ్య. సో ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్ అనమాట మనకి. మనము ఇప్పుడు మామూలుగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే కనుక ఇంత ప్లేస్ అనేది మనకి ఎక్కడ ఉండదన్నమాట. ఏదో టెర్రస్ గార్డెన్లోనో అలా వేసుకుంటూ ఉంటారు. నాకు కూడా హైదరాబాద్లో ఒక 5-6 రకాల చెట్లు అనేవి ఉన్నాయి, ఎక్కువైతే లేవు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రోజా చెట్టు అనమాట. ఈ చిన్న చెట్టుకే ఎన్ని మొగ్గలు అనేవి కాసాయో చూడండి మీరు కూడా. ఎందుకంటే ఆ నేల అనేది అటువంటిదనమాట. సో పోషకాలన్నీ చెట్లకు ఏవి కావాలో అవన్నీ కూడా అక్కడ లభిస్తాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఉసిరి చెట్టు, ఇది ఆల్రెడీ మీరు గమనించండి. కార్తీక మాసం వస్తుంది కదా మనకి, ఉసిరి చెట్టుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో ఇక్కడ కింద దీపం పెట్టి ఉసిరి చెట్టు కింద కూడా వనభోజనాలు చేస్తుంటారు కదా, అది చాలా పుణ్యం అని అంటుంటారు. సో ఆ ఫెసిలిటీ కూడా ఈ గార్డెన్లో ఉందన్నమాట. సో ఈ ఉసిరి చెట్టుకు అంత ప్రాముఖ్యత ఉంది. సో ఉసిరి చెట్టు కింద దీపం పెడితే కూడా ఆ పరమేశ్వరునికి కానీ విష్ణుమూర్తికి కానీ చేరుతుందని కూడా ఒక భక్తులకి నమ్మకము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకి చామంతి పూలు, వైట్ కలరు, ఎల్లో కలరు, సో ఆరెంజు, పింకు, సో ఇవి కూడా ఇక్కడ మనకి లభిస్తాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే రోజా చెట్టుకు వచ్చేసి ఇప్పుడు మనము కట్ చేసిన తర్వాత ఇలా పేడ అంటారు కదా, ఆ పేడ అనేది ఇలా పెట్టడం వల్ల చివర్లో పక్కన కొమ్మలు కూడా ఎక్కువ వస్తాయి, పూలు కూడా ఎక్కువ కాస్తాయి అనేసి ఇక్కడ అంటుంటారు. సో ఇది నందివర్ధనం చెట్టు అనమాట. ఈ ఫ్లవర్ అయితే ఎల్లో కలర్, నాకైతే చాలా ఇష్టము. ఎల్లో కలర్ అన్నా లేదంటే వైట్ కలర్ అన్నా నాకు చాలా ఇష్టము. నందివర్ధనం పూలు కూడా దేవుళ్ళకి చాలా ఇష్టం అని అంటుంటారు. అదిగాక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మెహందీ అనమాట, అంటే గోరింటాకు చెట్టు కూడా ఇక్కడ ఉంది. సో అది ఆషాఢ మాసంలో ఆడపిల్లలందరూ ప్రతి ఒక్కరూ గోరింటాకు పెట్టుకోవాలంటారు కదా. సో మనం బయట మెహందీ కోన్ దొరుకుతుంది, అది కాకుండా ఇలా చెట్టు కూడా ఈ విలేజ్ గార్డెన్లో అయితే ఉండడం అయితే ఒక గొప్ప విషయం అనమాట. అంత పెద్ద గార్డెన్ అనమాట మా ఊరిలో ఇది. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మందారం అనేది ఇంకొక రకం మందారం అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ కూడా మీకు మొగ్గలు అనేవి ఉన్నాయి. మార్నింగ్ నేను పూలు అనేవి కోసి దేవుడికి పెట్టానన్నమాట, అందుకని పూలు అనేవి ఇక్కడ కనిపించడం లేదు.
సో ఇక్కడ అయితే గనుక చాలా బాగుంది ఈ చెట్టు కూడా. ఇది ఇంకొక రకం మందారం అనమాట. సో మొగ్గలు మీరు గమనించండి. సో పింక్ కలర్‌లో ఉన్నాయన్నమాట. సో లాస్ట్ టైం నేను అప్లోడ్ చేశాను కదా ఈ విలేజ్ గార్డెన్ని, అది మీరు చూడాలనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. సో అది ఓపెన్ చేసి చూడండి. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ కూడా మీరు కనిపెట్టి నాకైతే గనుక కామెంట్ బాక్స్‌లో అయితే మెసేజ్ పెట్టండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బీరకాయ తీగ కూడా కనిపిస్తుంది. బీరకాయ చెట్టు కూడా మా అత్త వేసినట్టుంది ఇక్కడ. సో కొద్ది రోజుల్లో బీరకాయలు కూడా కాపొస్తుంది ఇక్కడ. సో ఇది ఇంకొకటి ఏంటిదంటే కనకాంబరం చెట్లు. ఎక్కడంటే అక్కడ విరగబూస్తాయి అనమాట కనకాంబరాలు. పల్లెటూరులో కానీ మామూలుగా బయట ఎక్కడైనా సరే. సో ఇది దానిమ్మ చెట్టు. మనకందరికీ తెలుసు దానిమ్మ మనకి ఎంత మేలు చేస్తుందో. సో కొద్ది రోజుల్లో దానిమ్మకాయలు కూడా ఇక్కడ కాస్తాయి. అది కూడా మనం గమనించవచ్చు. సో ఇది వచ్చేసి గన్నేరు చెట్టు. సో గన్నేరు చెట్టు అంటే చాలా ప్రమాదకరమని అందరూ అంటుంటారు. పిల్లలకైనా కావచ్చు, పెద్దవాళ్ళకైనా కావచ్చు. కానీ ఇవి దేవుడికి సమర్పించడానికి అర్హత ఉన్నాయని నాకు ఈ మధ్యనే తెలిసింది. ఎందుకంటే పూర్వకాలంలో గన్నేరు పూలే ఫస్ట్ మనకి విలేజ్‌లలో కాయడం వల్ల అవి దేవుళ్ళకి సమర్పిస్తారనేసి తెలిసింది. సో ఇదొచ్చి కరివేపాకు చెట్టు. కరివేపాకు మనకు ఎంత శ్రేయస్కరమో అందరికీ తెలుసు. ప్రతి వంటలో మనం వేస్తుంటాం కదా. సో ఈ కరివేపాకు తినడం వల్ల మనకి జుట్టు కూడా బాగా పెరుగుతుందనేది కూడా అంటుంటారు. సో అది సపరేట్ షార్ట్ మీకోసం నేను సపరేట్ తీసి పెడతాను నా ఛానల్లో. అలాగే ఇవన్నీ చూసుకున్నట్లయితే చామంతి పూలు ఎల్లో కలరు, వైట్ కలరు, ఆరెంజ్ కలరు. సో ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ మర్మం అనమాట. ఈ మర్మం కూడా మనము స్మెల్ అనేది చాలా బాగుంటుందనేది అందరికీ తెలిసి ఈ మర్మం కూడా మనము పూలల్లో కలిపి మనము కడతాం కదా, కట్టి పెట్టుకుంటాం. చాలా ఇష్టము. దేవుళ్ళకు కూడా ఇదే పెడుతుంటారు. అది కూడా మనం గమనించవచ్చు. సో నేల మీదనే కాకుండా ఇలా కుంపట్లల్లో కూడా చెట్లు వేసింది. అలాగే ఇది మందారం అనమాట. ఇది ఇంకొక రకం మందారం. ఇదైతే కనుక చాలా ఇష్టం దేవుడికి. రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ కలిపి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వామాకు ఇది దగ్గుకి జలుబుకు ఎంత శ్రేయస్కరమో అందరికీ తెలుసు. పిల్లలకైనా కావచ్చు, పెద్దవాళ్ళకైనా కావచ్చు. అలాగే ఈ వాముతో బజ్జీలు కూడా వేస్తారు. అవి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే తమలపాకు చెట్టు కూడా కనిపిస్తుంది. ఇది చూడండి ఎంత పెద్ద తమలపాకుల చెట్టు. సో బయట కొనాల్సిన అవసరం లేదు. మామూలుగా ఫెస్టివల్స్ టైంలో ఇవి కూడా చాలా కాస్ట్లీ కదా మన హైదరాబాద్లో అయితే కనుక. సో ఇక్కడ కనకాంబరాల చెట్లు అయితే కనుక మీకు చూపిస్తున్నాను. ఎంత విరగబూసాయో చెట్లు, ఇక్కడ పూలు. సో ఇవన్నీ అయితే కనుక ఆ నేలకు ఉన్న శక్తి కారణంగానే ఇన్ని పూలు అనేవి, ఈ చెట్లు అనేవి ఇంత విరగబూసాయని కూడా మనకి తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కొబ్బెమ్మలం మీద కూడా పెడతారు ఇవి. సో వీటి పేరు నేను మర్చిపోయాను. మీకు తెలిసింటే నాకైతే కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ పెట్టండి. సో ఇవి పల్లెటూళ్ళలో కూడా ఎక్కడంటే అక్కడ మనకి కనిపిస్తాయి. చాలా బాగుంటుంది చూడడానికి. సో అది కాక ఇది దేవుళ్ళకు పెట్టచ్చునా లేదా అని కూడా నాకు డౌట్ ఉంది. అది కూడా ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే నాకైతే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల అందరికీ తెలుస్తుంది కదా, అది చాలా మందికి యూజ్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది బిల్వ చెట్టు కూడా మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా మీకు చూపించాను. ఇప్పుడు ఇంకా పెద్ద చెట్టు అయ్యింది. బిల్వపత్రం అంటే శివుడికి ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. ఆ శివుడికి బిల్వపత్రం ఒక్కటి సమర్పించినా కూడా ఎన్నో జన్మల పుణ్యఫలం మనకి లభిస్తుందని కూడా పండితులు చెప్తుంటారు కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది తులసి చెట్టు. మామూలుగా మనము వెంకటేశ్వర స్వామికి అయినా కావచ్చు, సత్యనారాయణ స్వామికి అయినా కావచ్చు, సో తులసిమాల వేస్తుంటాం కదా, ఆ తులసిమాల కోసం సపరేట్గా ఇక్కడ ఈ చెట్టు అనేది పెంచుతుందన్నమాట. ఎందుకు మామూలుగా మనము తులసి పూజ చేస్తుంటాం కదా, తులసి కోట దగ్గర దీపం పెడుతుంటాము, అలాగే నైవేద్యం పూజ చేస్తుంటాము. సో అందుకని ఆ చెట్టు అనేది మనం తెంపకూడదు, ఆ దేవుడికి కూడా పెట్టకూడదు. అందుకనేసి సపరేట్గా ఇక్కడ ఒక మొక్కను అనేది వేశారనమాట. సో ఇవి చూసుకున్నట్టయితే టేబుల్ రోజా. ఈ టేబుల్ రోజా కూడా దేవుడికి పెట్టకూడదు అనేది కూడా చెప్తున్నారనమాట. సో అది కూడా కరెక్టా అని కాదా, లేదంటే పెట్టచ్చునా అనేది నాకు అయితే డౌటు. సో అది మీకు తెలిస్తే మీరు కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ పెట్టండి. సో ఫైనల్గా తులసి మాతను అయితే చూపిస్తున్నా. బృందావనం అయితే ఈ విధంగా పెట్టారనమాట. సో ఇదైతే కనుక చాలా పెద్దది. హైదరాబాద్లో ఇలాంటి ప్లేస్ అనేది ఉండదు కాబట్టి ఏదో చిన్నవి పెట్టుకుంటారు, తులసి మాతనైనా సరే వేరే మొక్కలనైనా సరే. సో ఇవి గార్డెనే కాకుండా ఇంటి ముందర కూడా ఈ విధంగా మొక్కలు అనేవి నింపి పెట్టింది మా అత్తయ్య. అలాగే కాంపౌండ్ చుట్టూ కూడా మొక్కలు అనేవి ఉన్నాయి. సో వీడియో అయితే చాలా బాగుంది కదా. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో అయితే నా మెసేజ్ పెట్టండి. బాయ్ బాయ్.